క్రమశిక్షణను పాటించవలసిందిగా కార్యకర్తలందరికీ పదే పదే నేను విజ్ఞప్తి చేస్తూ నా ఉపన్యాసాన్ని 5 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. రైట్, ప్లీజ్ ప్లీజ్ డోంట్ టాక్. మిత్రులారా, వేదికపై ప్లీజ్ 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 దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, రైట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వేదిక పైన ఉన్న రాష్ట్ర జిల్లా నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువ సోదరులు, అభిమానులు అందరికీ నా నమస్కారం. మిత్రులారా, ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశం మీకు తెలుసు. ఆ తర్వాత మిత్రులందరూ మాట్లాడున్నారు. ముఖ్యంగా నేడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటమే కాదు, కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవాన్ని చాటి చెప్పే విధంగా నిలబెట్టాలని మీ అందరి యొక్క ఆశయం, లక్ష్యం. ఈ క్రమంలో గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబెట్టి తిరిగి ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి దోహదం చేయాలని మన ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని బలీయంగా ఉంచాలనేటువంటి సందర్భంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి స్వప్రయోజనాల కొరకు లేక ఇతర అవసరాల కొరకు పార్టీని వీడుతున్నటువంటి విషయం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా ముందు భాగంలో ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ మొత్తం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించడమే కాదు, సుమారు 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ 1985లో స్థాపించి ఇవాళ 60 సంవత్సరాలు అధికారం లేకుండా ప్లీజ్ కాసేపు ఉండండి. కాంగ్రెస్ పార్టీ 1985లో ఏర్పాటయ్యి 1946 వరకు సుమారు 60 సంవత్సరాలు అధికారం లేకుండా, అధికారమే కాదు పదవులు లేకుండా, పరిపాలన అనేటువంటిది ముఖ్యం కాదు, లక్ష్యము స్వాతంత్ర్యాన్ని సముపార్జించటమే లక్ష్యంగా పనిచేసి అనేక వేలాది మంది కార్యకర్తలు పోరాటం చేసినారు. అనేక వందలాది మంది అమరులైనారు, ఉరికంబాలకు ఎక్కినారు, జైళ్ళలో మగ్గినారు. జవహర్లాల్ లాంటి వారు కూడా సుమారు 9-10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటిది. గాంధీ గారు జైల్లో ఉన్నటువంటిది. వల్లభాయ్ పటేల్ జైల్లో ఉన్నటువంటి వీరందరూ కూడా త్యాగ ఫలితంగా 60 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ని సాధించినారు. అంటే ఈ ప్రజలందరూ కూడా మీ ఆశయము కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని ఏ విధంగా సాధించినారో ఇవాళ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మళ్ళీ తిరిగి రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పరిపాలన ద్వారా అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలనేటువంటిదే ఆశయం. ఆ ఆశయానికి కట్టుబడి ఇవాళ మనం ముందుకు సాగాలని చెప్పి ఆ ఉద్యమంలో కూడా అనేక మంది మధ్యలో పోయినా, అనేక మంది మధ్యలో మోసాలు చేసిన, మధ్యలో అనేక రకాల విఘాతాలు కలిగించిన, కానీ మొత్తం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రజలందరూ కదిలి కథన రంగానికి ముందుకు నెట్టి స్వాతంత్రాన్ని సాధింపజేసినటువంటి ఈ ప్రజల ఆకాంక్ష ఈనాడు తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెడతాం, స్వాతంత్రం నిలబెట్టినట్టుగాని మీ అందరూ ఆలోచిస్తున్నందుకు సంతోషిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కొరకు ముఖ్యంగా మీ అందరికీ ఈ ప్రాంతం మునుగోడు అనే నియోజకవర్గం లేదు. ముందర కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒకసారి కొంత ఏరియాకు శాసనసభ్యులు, మంత్రి, ఆ తర్వాత కంచర్ల రామకృష్ణారెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు బీబీ నగర్ నుంచి నడికూడ ఏదైతే పోతుందో సాధించిన దానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొంత భాగం దేవరకొండలో ఉండి గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు మీకు ఒకప్పుడు నాయకుడు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి మన స్వర్గీయ గోవర్ధన్ రెడ్డి గారు 5 పర్యాయాలు ఉండటమే కాదు, అటు బాపూజీ గారు ఇటు వీరు తెలంగాణ కావాలని చెప్పి 67 నుంచే అటు అసెంబ్లీలో బయట వారి వాణిని వినిపించటం కాదు, ప్రజలను చైతన్యపరిచినటువంటి గడ్డ మునుగోడు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకు నేను వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతి కూరాలంటే వచ్చినటువంటి తెలంగాణలో వారి ఆత్మశాంతి కొరకు కాంగ్రెస్ను తిరిగి నిలబెట్టి కాంగ్రెస్ను ఎదిరించినటువంటి వాళ్ళని, మోసం చేసినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, 3 మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన చాలా సమయం లేదు కాబట్టి ఇవాళ ఆహార భద్రతా చట్టాన్ని పెట్టి ₹1 కిలో బియ్యం ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసి లక్షలాది ఎకరాల భూమిని పంచినటువంటిది లేదు. మీరు రంగారెడ్డి నువ్వు అక్కడ కూర్చో, రంగారెడ్డి కూర్చో, అవతల కూర్చో ప్లీజ్. రైట్, ప్లీజ్. ఆ తర్వాత ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది. రైట్ ఇది తర్వాత రైట్ శంకర్ నాయక్ నోడు ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది, సమాచార చట్టాన్ని పెట్టింది. రైట్ బాబు, అరే నువ్వు వినటానికి వచ్చా నెట్ తీసుకోపోతాను. రైట్ దిగో, అరే నువ్వు దిగో నడు, నెట్టే అవతలకి నెట్టేవన్నీ నెట్టేసే అతన్ని తీసుకోపో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.